మాటలు మాట్లాడే మాటలకు చెప్పే చేతలకు ఈ కేంద్రీయ విద్యాలయం పాఠశాల సిబిఎస్ఈ పాఠశాల వస్తే కొందరు విశ్వవిద్యాలయమే వస్తుంది అనుకుంటున్నారు, కొందరైతే 4-5 వేల మంది పిల్లలకు వస్తుంది అనుకుంటున్నారు. కరీంనగర్లోనే 800 మంది పిల్లలు చదువుకుంటున్నారు. నిజామాబాద్లో 560 మందో 600 మంది పిల్లలు ఉన్నారు. నిన్న మొన్నటి వరకు నా అడ్మిషన్ నాకున్న సమాచారం సబ్జెక్టు కరెక్షన్ ఏమైనా అటు ఇటు ఏమైనా కొద్దిగా తేడా ఉంటే ఉండొచ్చు. మంచిర్యాలలో కూడా టీచర్లు అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు, రెగ్యులర్ లేరని చేస్తుంది. మంచిర్యాలలో కేంద్రీయ కరీంనగర్లో కూడా సగం మంది అవుట్సోర్సింగ్ వాళ్ళని. సో కాబట్టి ఏది ఏమైనా సెంట్రల్ సిలబస్ ఉన్న పాఠశాల, సెంట్రల్ సిలబస్ చదువుకునే పిల్లలకు ఉపయోగపడే పాఠశాల ఇది వచ్చినందుకు స్వాగతిస్తున్నాం, సంతోషిస్తున్నాం. నవోదయ పాఠశాలనే కావాలనుకున్నాం, కురుట్ల కాడ మంచి స్థలం దొరికింది, అక్కడ ఇచ్చిండ్రు. ఇక్కడ కేంద్రీయ విద్యాలయం ఇచ్చిండ్రు. రేపు భూమి పూజకు వస్తున్నామని చెప్పి గౌరవ మా మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు, డాక్టర్ గారు నేను ఎంపీ గారితో కూడా మాట్లాడినా చేద్దామన్నారు. ఎమ్మెల్యేగా నేను ఎలాంటి బేసిజాలకోకుండా రేపటి నాటి భూమి పూజకు అన్ని అరేంజ్మెంట్స్ కొంత ప్రోటోకాల్ కేంద్రీయ సంఘటనతో మాట్లాడుకొని చేయమని చెప్పి నేను కూడా అధికారులకు చెప్పిన. తప్పకుండా రేపటి నాడు భూమి పూజ 5 ఎకరాలు అక్కడ ఏదైతే ఇస్తున్నారో అక్కడ దానికి మేము కూడా వెళ్తాం. ఇక్కడున్న మీడియా పక్షాన మరొకసారి ఏదైతే కేంద్రీయ విద్యాలయం వస్తుందో సంతోషం. ప్రతిదాన్ని రాజకీయ కోణంలో ప్రతిదానికి ఇది చేస్తే ఏదో లబ్ధి పొందుతుందని అనుకోవద్దు. ప్రజలు అన్నీ గమనిస్తారు, మాట్లాడే మాట చేసే చేతలు అన్నీ కూడా చూస్తూ ఉంటారు. మరి ఈ సందర్భంలో జగిత్యాలకు వచ్చిన కేంద్రీయ విద్యాలయం కరీంనగర్లోనే 7 ఎకరాలలో ఉన్నది, ఎప్పుడో 15-16 ఏళ్ళ కింద వచ్చింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థలం తగ్గిపోయినాయి. 5 ఎకరాలు ఇస్తే సరిపోతుంది, 5 నుంచి 10 ఎకరాలు అన్నారు. 5 సరిపోతుంది అంటే మంచి ప్లేన్ ల్యాండ్ 5 ఎకరాలు ప్రభుత్వ పక్షాన ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ప్రజలకి ఇచ్చుడే, ఇది ఎవల వియ్యము ఇట్లాంటి కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. కానీ ప్రజాప్రతినిధులుగా దీన్ని తప్పకుండా బాధ్యతగా ప్రజాస్వామ్యంలో కోఆర్డినేట్ చేస్తాం. అది ఎమ్మెల్యేలమే అంతే, గ్రామ సర్పంచ్ అయినా అంతే, కౌన్సిలర్ అంతే, ఇంకా పెద్దవాళ్ళైనా అంతే. దాంట్లో భాగంగా జగిత్యాల ప్రాంత అభివృద్ధికే కలిసి పనిచేస్తున్నాం. దాంట్లో భాగంగా నేను కూడా ప్రతిపాదనలు పంపిన. గౌరవ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ మంత్రివర్యులు అందరూ కూడా సహకరించడంతో అయింది. ఇక ఇచ్చినాక ఇక మనిషికో మాట మాట్లాడినట్టు 5 ఎకరాలు అంటే ఇప్పుడు నేను 10 ఎకరాలు ఇచ్చేదానికి ఊకోము, మళ్ళీ పోరాటం చేస్తామని మాట్లాడుతుంటే ఎవరు ఏం చేస్తే చేయను. కానీ ఈ 5 ఎకరాలలో నిండుగా మంచి కట్టండి, మంచి సంఖ్య వస్తే తప్పకుండా అవకాశాన్ని బట్టి మనం వాలంతరీకే ఇంకా స్థలం వేరే కాడ చూపించాను ఇవ్వడానికి కూడా పెద్దగా నేను ఆలోచించటం కాదు. ఎందుకంటే వాలంతరీ కూడా ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ. ఇప్పుడు అది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్ వాళ్ళు కూడా దాన్ని కొంత అడాప్షన్ చేసుకున్నారు. అది ఇంకా కూడా ఆ సంస్థ కూడా బాగా పెరగాలి. ఎందుకంటే గతంలో 1975 నుంచి దాదాపు 2000 సంవత్సరం వరకు చాలా గొప్పగా జరిగింది. వాలంతరీలో ఈ స్థలం కోసం తిరుగుతున్న సందర్భంలో హైదరాబాద్లో ఉన్న సీనియర్ ఇంజనీర్లు, ఎందుకంటే సెక్రటేరియట్ లెవెల్లో జరుగుతుంది, జలసౌధలో జరుగుతుంది, అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళంతా రిటైర్మెంట్కి ఉన్నారు. సార్ మేము మా అపాయింట్మెంట్లు వచ్చినప్పుడు అక్కడ ట్రైనింగ్కి పోయినాం, జగిత్యాల 5 రోజులు ఉన్నాం, వారం రోజులు ఉన్నాం అన్నారు. అలాంటి సంస్థ తర్వాత ఒక 25 ఏళ్ళకి మూలపడ్డది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 8 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చారు. మళ్ళీ 2 కోట్లు రిలీజ్ అయినాయి. డిప్యూటీ డైరెక్టర్గా కూడా మొన్న కొత్తగా వ్యవసాయానికి వెంకటేశ్వరన్ వచ్చారు. మొన్న కలిసిపోయారు. అంటే సహజ వ్యవసాయం గురించి, న్యాచురల్ ఫార్మింగ్ గురించి కూడా ఏదైతే భారతదేశం అంతా కోరుకుంటుందో, రైతన్నలు కోరుకుంటున్నారు, వినియోగదారులను కూడా కోరుకుంటున్నాం. ఈ ఓల్డెస్ట్ మున్సిపాలిటీ, పురాతన జగిత్యాలకు ఒక చరిత్ర, జగిత్యాలకు ఒక కిలా ఫోర్టు, అదేవిధంగా మన పొలవాస కాకతీయుల సామ్రాజ్యం, ఇట్లా జగిత్యాల ప్రాంతానికి ఎప్పటి నుంచో ఒక చరిత్ర. దాంట్లో భాగంగా జగిత్యాల ఎంతో అభివృద్ధి చెందింది. తర్వాత
రెవెన్యూ డివిజన్గా కూడా నిజామాబాద్ బార్డర్ ఎల్లారెడ్డిపేట మాచారెడ్డి దగ్గరికి మొదలు పెడితే వెలుగటూరు దానిక, ఇటు ఇబ్రాహీంపట్నం నుంచి మొదలు పెడితే అక్కడ దాకా అంటే అతిపెద్ద రెవెన్యూ డివిజన్ ఉండింది. ఇక్కడనే కోర్టు అంటే జగిత్యాల ప్రాంతానికి మొదటి నుంచి కూడా ఒక ప్రాధాన్యత ఉంది. అదేవిధంగా తర్వాత ఎన్నో రెవెన్యూ డివిజన్లు అవడు, కోర్టులు అవడు, మళ్ళీ అంత ప్రాధాన్యత ఉన్న జగిత్యాలకు జిల్లా కేంద్రమైంది. అయిన తర్వాత జిల్లాకు మరి మీ అందరు తెలుసు, భారతదేశంలో దాదాపు చాలా జిల్లా కేంద్రాలకు కేంద్రీయ విద్యాలయాలు వచ్చాయి, ఇంక్లూడింగ్ మంచిర్యాలకు కూడా. అట్లనే మన జగిత్యాలకు కూడా మంజూరు వచ్చింది. మంజూరు ఇచ్చిన తర్వాత స్థలం ఇచ్చే విషయంలో రెవెన్యూ స్థలాలు కలెక్టర్ పరిధిలో ఉంటే వెంటనే ఇచ్చేయచ్చు. కానీ ఒక శాసనసభ్యునిగా నాకు కావచ్చు, నా గౌరవ మంత్రి గారు కావచ్చు, ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించే ఎంపీ గారికి చలిగల్ ఫామ్ అయితే బాగుంటుంది, రోడ్డు మీద ఉంటుందనే ఆలోచన కలిగింది. వారు కూడా అదే ప్రతిపాదించారు, మేము కూడా అదే ప్రతిపాదించి దాదాపు 7 నెలల క్రితమే చలిగల్ ఫామ్కి సంబంధించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఎండార్స్మెంట్ కూడా చేయించిన. ఆ కాగితం ఉంది, ఇదివరకే పత్రికల ద్వారా చెప్పినాం. మరి కేంద్రీయ విద్యాలయం పాఠశాల స్కూల్, కేంద్రీయ విద్యాలయం ఒక డే స్కాలర్ పాఠశాల, సెంట్రల్ సిలబస్ ఉండే స్కూల్ స్థలం విషయంలో కొంత లేట్ అయింది. మరి విద్యా సంవత్సరం వస్తున్నదని చెప్పి, ఎందుకంటే జిల్లా 10 ఏళ్ళు అయింది, ఈ ఎంపీ గారు అయి కూడా 7 సంవత్సరాలు అయింది. కానీ మొన్న మంజూరై మళ్ళీ విద్యా సంవత్సరం పోతున్నదని చెప్పి ఇక రాజకీయంగా దీన్ని మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఏది ఏమైనా పిల్లలకు 1 సంవత్సరం అయితే 1 సంవత్సరం వేస్ట్ కావద్దని వేరే స్థలాలు చూసినాం, అవి మెచ్చలేదు, మాకు ఇదే కావాలన్నారు. గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు దీనికి స్థలాన్ని ఇప్పించే బాధ్యత నాదని చెప్పి దాదాపు 4 నెలల క్రితం సుమంగళి ఫంక్షన్ హాల్లో నా అభ్యర్థన మేరకు మీ అందరి ముందు, మీడియా మిత్రుల ముందు కూడా చెప్పారు. అదేవిధంగా గడ్డం నారాయణ రెడ్డి గారు మార్కెట్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినాడు. ఒన్నాల గార్డెన్లో కూడా నేను మళ్ళీ అభ్యర్థించిన, ఇది క్యాబినెట్లో పాస్ కావాలి, మీరు క్యాబినెట్ మంత్రిగా ఫాలోఅప్ చేయండి సార్, నేను అధికారులకు నేను పంపిస్తా ప్రతిపాదనలు అని చెప్తే ఆ రోజు కూడా వారు మాట ఇచ్చారు. వారు మంత్రి గారికి లెటర్ రాశారు. కలెక్టర్ గారు వెంటనే అలైనేషన్ ఇస్తే ఇక కేంద్ర ప్రభుత్వ నిబంధనలు మాకు ఖచ్చితంగా క్యాబినెట్ నుంచే ఆమోదం కావాలంటే భేషజాలకు పోవద్దు. ఎందుకంటే ఏ రకంగా ఎంపీ గారు కావచ్చు, ఇక్కడున్న బీజేపీ నాయకులు చాలా కించపరిచే విధంగా మాట్లాడినా, అంటే మేము మళ్ళీ మాట్లాడతామంటారు కావచ్చు, వాళ్ళ విజ్ఞత కదిలిస్తాం, ప్రజలు అన్నీ గమనిస్తారు. తొవ్వంటి వాడు ఎన్నైనా మాట్లాడచ్చు, మాట్లాడుతున్నారు. కానీ మాట్లాడినా కానీ వాళ్ళ స్థాయికి దిగో ఎదిగో మాట్లాడకుండా పని ముఖ్యం, జగిత్యాల అభివృద్ధి ముఖ్యం అనే ఆలోచనతోటి ఒక ప్రాపర్గా కలెక్టర్ ద్వారా ప్రతిపాదన పంపించాలి. కలెక్టర్ గారి ద్వారా మళ్ళీ సార్ ఇది మనం ల్యాండ్ ఇచ్చినా మీరు ఇచ్చినా వాళ్ళ కేంద్రీయ సంఘటన, వాళ్ళ రూల్స్ వేరే ఉన్నాయంట, క్యాబినెట్ ఆమోదం పొందాలంటే మీరు క్యాబినెట్ ఆమోదం పొందాలంటే సీసీఎల్ఏకి లెటర్ పంపండి, నేను అక్కడ ముఖ్యమంత్రి గారితో నేను మంత్రి గారు మాట్లాడతామని చెప్పి కలెక్టర్ గారి ద్వారా అఫీషియల్గా లెటర్ పంపించిన. లెటర్ గతంలో కూడా మీకు చెప్పినాం. విత్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఐ ఆమ్ ప్రపోజింగ్, ఇక్కడ శాసనసభ్యులు చలిగల ఫామ్ ఇవ్వమన్నారు అని చెప్పి పంపారు. అక్కడ గౌరవ మంత్రి గారు కూడా ముఖ్యమంత్రికి లెటర్ రాసి క్యాబినెట్లో ఎజెండాలో ఇంక్లూడ్ చేయించారు.